గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మేము బెంగళూరులో ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంకి వచ్చాం. ఈ 3 ఫ్లోర్స్ ఉంటుంది బిల్డింగ్. స్టార్టింగే ఇట్లా ఒక ఇంజన్ ఉంటుంది. మోడల్ చాలా బాగుంటుంది. మ్యూజియంలో ఎక్కువ టెక్నికల్ మెకానిజం సంబంధించిన మిషన్స్ ఉన్నాయి. ఇట్లా ఈ ముందు నుంచి వెళ్తే టికెట్ చాలా తక్కువ ఉంటుంది. తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ ఇది అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువ మెకానిజము, షిప్స్, బోట్స్కి సంబంధించిన మిషన్స్ ఉన్నాయి. అవి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఫస్ట్ డైనోసార్ ఉంటుంది అనమాట. తయారు చేసి పెట్టారు. ఇట్లా ఇది కొంచెం మూమెంట్స్ ఇస్తూ ఉంటే పిల్లలకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. సౌండ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చూపించబోతున్నాను మీకు. చాలా చాలా ముఖ్యమైనటువంటి మిషన్స్ అన్నీ కూడా నాకు అర్థమైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయండి మ్యూజియము. ఇది విజిట్ చేస్తే కనుక మీకు మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు తెలిసి. ఇది చూడండి, నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నటువంటిది రైట్ సోదరులు. మన రైట్ సోదరులు తెలుసు కదా, ఫస్ట్ ఫ్లైట్ తయారు చేసినటువంటి మోడల్ అనమాట. ఇది ఫస్ట్ వాళ్ళు తయారు చేసినటువంటిదంట. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు చూడండి దానిపైన. ఒకరు అక్కడ ఉన్నారు, ఒకడేమో ఫ్లై చేస్తూ ఉన్నారు. ఇది 1903 1903 సంవత్సరంలో దీని నిర్మాణం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైట్ మోడల్స్ అన్ని రకరకాలుగా చాపర్స్ అని, హెలికాప్టర్స్, ఇవన్నీ ఏరోప్లేన్స్, ఇవన్నీ కూడా రీడిజైన్ చేయడం జరిగిందనమాట. దీని పక్కనే ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ దాని గురించి మొత్తం డిస్క్రిప్షన్ రాసి ఉంది చూడండి. మీకు వీలైనంత వరకు చదువుకోండి. ఇక్కడ వాళ్ళ గురించి వీళ్ళే రైట్ సోదరులు. చాలా కష్టపడి ఎన్నో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో దాన్ని తయారు చేశారు. అసలు చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే, నిజంగా ఇంత మెకానిజము అప్పుడు 1903 సంవత్సరంలోనే కనిపెట్టింది అనమాట. 40 feet 4 inches ఉంటుంది. వీళ్ళు 1903 సంవత్సరంలో తయారు చేసినటువంటి ఫ్లైట్. ఇంకా లాస్ట్ వరకు వీడియో స్కిప్ అవ్వకండి. లాస్ట్లో ఒక మంచి వీడియో ఉంది మీకోసం. నెక్స్ట్ ఈ పుల్లీస్, ఒక్కొక్క వీడియోని మీకు యాడ్ చేస్తున్నాను ఇందులో. చూడండి, ఈ పుల్లీస్ టెక్నికల్ చూడండి ఎట్లా ఉంది. ఒక్క రింగ్ ఉంటేనేమో చాలా బరువు ఉంటుంది. ఇక్కడ 2 rings ఉన్నాయి చూసారా. 2 చక్రాలు ఉన్నప్పుడేమో కొంచెం తక్కువ బరువుతోనే లేస్తుంది అది వెయిట్. ఇక్కడ 3 ఉన్నాయి చూసారా. చాలా సునాయాసంగా మనం బరువుని లేపొచ్చు. ఇక్కడ 4 వచ్చాయి చూడండి. ఇదే మెకానిజం అంటే, మెకానికల్. సో చాలా ఈజీగా లేపొచ్చు. ఇక్కడ కూడా చూడండి మిషన్స్ ఎట్లా రన్ అవుతాయి. రకరకాల షేప్లో ఉన్నాయి చూడండి. రకరకాల షేప్లో ఇట్లా మూమెంట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి చూస్తుంటే అబ్బా మెకానిజం ఎంత ఉంటుందా అనిపించింది. చూడండి, స్టార్ వీల్, స్కాచ్, ఏమో ఉన్నాయి. నేనైతే మెకానికల్ చదవలేదు కానీ మీకోసమని మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసి ఎడిట్ చేసి పెడుతున్నాను. దయచేసి ఎండ్ వరకు చూడండి. మీకు కనుక వీలైతే కనుక బెంగళూరు వెళ్తే కనుక ఈ మ్యూజియం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సైకిల్ చక్రాలు స్ట్రైట్గా ఉండడమే చూస్తాను కానీ ఇక్కడ వంకరగా కూడా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి మూమెంట్స్. ఇవన్నీ కూడా ఇక్కడ మిషన్లో ఉపయోగించేటివి అనమాట. ఇవన్నీ కూడా చూడండి ఎట్లా మూవ్ అవుతుందో చూడండి. మనం ఒక స్విచ్ ఎట్లా పనిచేస్తుంది అనుకుంటాం, దాని వెనకాల ఎంతో మెకానిజం ఉంటుంది. ఒక పంపు, ఒక బోరు, అదంతా. ఇది నేను మీకు చెప్పాలనుకుంది. ఇది చిన్నపిల్లలకు చాలా హ్యాపీ ఎంజాయ్ ఉంటుంది లాస్ట్కి. ఇది కంప్యూటర్ సిస్టంలో మీరు వీడియో గేమ్స్ ఆడతారు కదా, సో అదే విధంగా ఇక్కడ తయారు చేసి పెట్టారనమాట. రైట్ సోదరులు ఎలాగైతే ఫ్లై చేసిండ్రో అట్లా మీరు ఇక్కడ ఇట్లా కూర్చొని కంప్యూటర్లో చూసుకుంటూ ఫ్లైట్ ఎగిరేయచ్చు అనమాట. సేమ్ అదే 1903 ఫ్లైట్ అని ఆ మోడల్ డిజైన్ చేసిండ్రు, సాఫ్ట్వేర్ కాపీ. సో మీరు వీడియో గేమ్ ఆడినట్టుగానే ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 3 trials ఇస్తారనమాట. ఇక్కడ మా బాబు అయితే మళ్ళీసారి ఆడతా అని మరీ ఆడిండు. మంచిగా ఇది పుల్ చేస్తూ ఉంటే ఆ కంప్యూటర్లో మీకు తెలుస్తుంది అన్నమాట, ఫ్లైట్ ఎగురుతూ ఉంటుంది అనమాట. ఇది మీకు మంచి అనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అందుకోసమే పెట్టిరు అనుకుంటా. ఫస్ట్లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది, క్లాష్ అయిపోతుంది. మీకు 3 trials ఇస్తారు. సెకండ్ టైం, థర్డ్ టైంలో కొంచెం ఇంకా మంచిగా ఫ్లై చేయగలుగుతారు అనమాట. నేను ఇంకా 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి స్టూడెంట్స్. మంచి వీడియోస్లో మంచి మెసేజ్ ఉంటుంది మీకు. కాస్త ఇంటర్ డిగ్రీ పిల్లలకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇది. చిన్నపిల్లలకు కొంచెం అర్థం కాకపోవచ్చు కానీ ఇంటర్ డిగ్రీ పిల్లలైతే బాగా చూస్తారు. ఎగురుతుంది అనమాట. మనం అంత 2-3 minutes
మనం గాల్లో ఆ విధంగా ఫ్లైట్ ఎగిరేయచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.